బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 2 రోజుల పాటు విస్తారంగా కురిసిన వర్షాలకు నదులు, వాగులు వరద నీటితో పోటెత్తాయి. కొన్ని చోట్ల కాలువలు, చెరువులకు గండ్లు పడ్డంతో లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు నీట మునిగాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో వర్షాల కారణంగా 17 మండలాల్లో 1250 ఎకరాల్లో వరి పంట ముంపు బారిన పడినట్లు వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా. అరటి, కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి. రేగడి, ఆముదాల వలస, బొబ్బిలి, గుర్ల, గజపతి నగరం, దత్తిరాజేరు, పూసపాటిరేగ, జామి, డెంకాడ మండలాల్లో పంటలకు అధిక నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితులపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా సాయం ఛానల్కి రామారాయపురంలో 300 ఎకరాలు సుమారు ఉన్నది. అందులోన 15 ఎకరాలు మాత్రమే పండుచున్నది. తక్కిందల్లా వరద డ్యామేజ్కి పూర్తిగా స్మాష్ అయిపోతుంది. తిండికి కూడా గింజలు కాని పరిస్థితిలో మేము దయనీయంగా ఉన్నాం. మా కాలువను బాగు చేయడం కానీ ఏది ఇంతవరకు జరగలేదు. పెట్టుబడి పెట్టా పోయింది, ఆ మదుపుకు రాదు. ఏం చెయ్యాలి ఏటే 10 రోజుల పోతే వచ్చిన తుఫాన్కి పోయింది. నుంచి ఒక 30,000 దగ్గర పెట్టాము. తీర్చాలో ఎలా లేదో మాకు బెంగగా ఉంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో 100 ఎకరాల వరకు వరి పంట ముంపుకు గురికాగా పాచిపెంట, సాలూరు మండలాల్లో కొంతమేర పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పంట ముందుగా సాగు చేసిన పొలాల్లో ప్రస్తుతం తొలి విడత దిగుబడి చేతికొచ్చింది. ఈ సమయంలో 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తికాయలు బూజుపట్టాయి. దీంతో తొలి దిగుబడి మొత్తం కోల్పోయామని రైతులు వాపోతున్నారు.